హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది కదా చికెన్ ఫ్రై అంటే. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక జార్లో 1 పెద్ద టమాటో వేసుకున్నా, ఇక్కడ ఒక 4-5 కాజు వేసుకున్నా, హాఫ్ టేబుల్ స్పూను గసాలు వేసుకున్నా, తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నా, అది మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. హాఫ్ కేజీ చికెన్ని వాష్ చేసుకున్నా, ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో వాటర్ వేయట్లేదు, చికెన్ ఫ్రై కదా, సో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఆనియన్ కట్ చేసుకొని మీడియం కట్ చేసుకొని వేసుకోండి. సో ఇది మంచిగా కొద్దిగా ఫ్రై కావాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి బాగా. చూడండి, ఇది ఇలా ఫ్రై అయింది కదా, ఇలా రెడ్నెస్ అయింది కదా ఆనియన్స్. ఇప్పుడు మనం చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. చూడండి, ఇలా కలిపేసుకోండి బాగా. సో ఆనియన్స్ ఇలా రెడ్నెస్ అయితే కొద్దిగా టేస్ట్ అవుతుంది. సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టినాం కదా, చూడండి ఎలా ఫ్రై అయ్యిందో. మొత్తం వాటర్ అంతా పోయింది, చికెన్ వాటర్ వదులుతుంది కదా, అది వాటర్ అంతా పోయి ఆయిల్ మొత్తం తేలింది. చూడండి, ఇలా ఫ్రై చేసుకునండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను నేను. ఇక్కడ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కారము. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా. చూడండి, ఇది ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఇలా చేసుకుంటే చపాతీ, రోటీలో అన్నిట్లో బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనము ఇక్కడ ధనియా పౌడర్ వేస్తున్నా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూను చికెన్ మసాలా వేస్తున్నా. ఇక్కడ మనము టమాటో, కాజు, కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి. ఆ టమాటా పేస్ట్ ఇలా వేస్తే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను జీరా పౌడర్ వేసుకున్నా, తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా. మీకు కావాల్సి అయితే వేసుకోండి, లేకుంటే లేదు. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, స్మెల్ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ చికెన్ అయిపోయింది. చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు కొద్దిగా లిక్విడ్ కావాలంటే వాటర్ వేసుకోండి. సో ఇది ఫ్రై కాబట్టి ఇలా చేసుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.